అదే కదా. సరే ఇది అదే కదా, ఆడోళ్ళు అసలు స్వేచ్ఛని కొంచాన్ని కూడా కింద పెట్టి చెప్తా, కొంచెం కూడా ఇచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకొని వాళ్ళు ఉన్నారు. ఇచ్చారు కదా అని ఫ్రీడమ్ అతిగా బరి తెగించిన వాళ్ళు ఉన్నారు. దానివల్ల అందరికీ నష్టం వస్తుంది. ఏం చేయాలి? నేను అందుకే సాయి ఉమెన్ సపోర్ట్ చేసేటప్పుడు కూడా ఒకటి ఆలోచిస్తాను. ఏం తెలుసా, డబ్బులు ఆడవాళ్ళకి డబ్బులు వస్తుంది అనుకో, ఇప్పుడు నీకు డబ్బులు వస్తుంది, నువ్వు పోయి ఫ్యామిలీకే పెడతావు, కీర్తికి వస్తుంది, వీళ్ళ నాన్నకు వాళ్ళకి వీళ్ళకే చేయడానికే సరిపోతుంది, పెద్ద మనిషికి వస్తుంది పాపం బిడ్డకు చూసుకోవడం సరిపోతుంది. ఇంకొంతమందికి వచ్చింది అనుకో, హే నాకు డబ్బులు వచ్చింది నీకేంది, నువ్వెంత అంటారు. అప్పుడు నిజంగా అది ఏం జాను వినిపిస్తుందా నేను చెప్పింది ఇందాక? వాళ్ళు ఆల్రెడీ వర్క్లో ఉన్నారు కదా, డిస్టర్బ్ చేయకూడదు కదా. ఇట్లా నువ్వెంత అని అంటారు. అది ఏమవుతుంది ఒకరు తెలుసా, ఒక మెసేజ్ చేశారు మనకి, ప్రతి నెల కూడా వాళ్ళు 1000-1500 అలాగా ఆయన జాబ్ చేస్తారు. కానీ 1000-1500 అయినా ఎవరికొకరికి అవసరం ఉన్న వాళ్ళకి చెప్పండి, నేను డైరెక్ట్ వాళ్ళకి చేయిస్తాను అనమాట. అట్లా మెసేజ్ చేసిన వాళ్ళకి మెడిసిన్స్కో ఎవరికొకరికి వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇస్తానో వాళ్ళకే చేసేస్తారు. అతను మంచి పర్సన్. ఆయన అయితే ఎంత బాధపడ్డారు తెలుసా. బాగా మంచిగా అబ్రాడ్లో ఉండి అమెరికాలో ఉండి జాబ్ చేసుకుంటా అంత అమ్మాయిని తీసుకెళ్లి చదివించి అన్నీ చేస్తే ఆ అబ్బాయినే కోర్టుకు లాగింది జాబ్ రాగానే. అట్లనే ఉంటుంది సాయి. చాలా వరకు ఆడవాళ్ళకి జాబ్ వస్తే ఇంట్లో వాళ్ళని లెక్క చేయరు. దానివల్ల ఏమైతుందంటే చాలా వరకు ఆడవాళ్ళకి జాబ్ అవసరమా అని వాళ్ళ బాధలో కూడా అర్థం ఉంది. భయపడుతున్నారు. ఏమంటే రూపాయి సంపాదించేస్తే ఇంట్లో వాళ్ళని లెక్క చేయదేమో అనే భయం. కానీ ఉన్నారు కదా. ఇంకొంతమంది ఇంట్లో వాళ్ళ సమస్యలను అర్థం చేసుకొని, ఇప్పుడు మీలాంటారు మనం రూపాయి కూడా పెట్టి ఇంకా ఇచ్చి బయట నుంచి కూడా తెచ్చి ఇట్లా చేసి మనల్ని మోసం చేసే వాళ్ళు ఇట్లా కూడా ఉన్నారు. అన్ని రకాలు ఉన్నారు. కానీ ఇలాంటి ఆడవాళ్ళు ఎక్కువ హైలైట్ అయిపోవడం వల్ల ఉద్యోగాలు అవసరమా, చదువులు అవసరమా అని మాట్లాడుతున్నారు. కానీ అదే చదువుకొని అదే ఉద్యోగం చేసి చక్కగా ఇంట్లో వాళ్ళని చూసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆ మనిషి బాధలో కూడా అర్థం ఉంది. మనిషి చాలా మంచోడు. నెల చూడు ఎంత చక్కగా చదువుకైనా దేనికైనా మీరు ఇవ్వండి, నాకు ఇంత మిగిలింది నేను ఇచ్చేస్తాను. ఈ నెల కూడా ఒకరికి అప్లికేషన్ ఫీ కట్టినారు 1500 ఏమో. ఆయనది కూడా అర్థం ఉంది కదా. నేను అందుకే ఆడవాళ్ళని ఒక సైడు, మగవాళ్ళని యాదవాళ్ళు నేను ఇట్లా మాట్లాడను, చెప్పలేము. అందుకని ఆడవాళ్ళు మగవాళ్ళు అని నేను అనను. నాకు రెండూ భయానకంగానే కనిపిస్తాయి నిజంగా. అందుకే మనిషి అంటాను. ఈ చీరలు గుర్తుందా? ఇది నా ఫేవరెట్ వే సాయి. ఇదైతే ఎంతో బాగుంది సాయి. కళ్యాణి గారు కళ్యాణి గారు మీ పేరు పెట్టుకున్నారు తెలుసా వీళ్ళు? నేను చెప్పేస్తా డైమండ్ మీ పేరు తెలుసా? మీరు ఒకేసారి తీసుకుంటే కళ్యాణి గారు 4-5 లేపుతారంట. మీరంటే ఎంత ఇష్టం తెలుసా? కళ్యాణి గారు మెసేజ్ చేశారు. కొంటారో లేదో తర్వాత విషయం. మెసేజ్ చేశారు. అసలు తను సెలెక్ట్ చేస్తే పేమెంట్ చేయకపోయినా కూడా చేశారు. పేమెంట్ చేయకుండా పర్లేదు, ముందు పక్కన పెట్టండి, ఆ తర్వాత చూద్దాం, మళ్ళీ కావాలంటే కూడా తీసుకుందాం. పోకపోయినా ఆవిడంటే చాలా రెస్పెక్ట్, వీళ్ళకి ఇష్టంగా చూస్తారు. సరే, ఈ శారీస్ గురించి మాట్లాడితే ఈ పేరు మళ్ళీ మర్చిపోయాను. ఇటాలియన్ సిల్క్ నేను ఇంటర్వ్యూ కట్టుకున్నాను చూసారా ఒక ఛానల్ కి, వైట్ కలర్ శారీ. ఇందులోనే నాకు 5 చీరలు ఉన్నాయి ఇందులో. అది ఉంది మస్టర్డ్ ఎల్లో సేమ్, అది అలాంటిది. ఇది జూట్ దాంట్లో వస్తుంది, ఇది వస్తుంది ఇటాలియన్ లో జూట్. అది నాకు తెలుసు కదా పాప, అదిగో నా వైట్ లాంటిది. ఇంటర్వ్యూ అది ఒకసారి పింకి, ఒక్కొక్క శారీ చూద్దాము. సో ఈ శారీ ఒకటి. మీరు లాంగ్ వీడియోస్ చేయమంటున్నారు కదా, అందుకనే చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ శారీస్ ఒక్కొక్కటి 3500 రూపాయలు. నేను ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పట్లేదు. ఇలాంటి శారీనే మీకు డౌట్ ఉంటే పాతది అమ్మవారి దగ్గర కట్టుకుంది, నేను పింక్ కలర్ శారీ ఉంటుంది, కావాలంటే పోయి హగ్ చేసుకునేటప్పుడు చూడండి. అది నేను 2800 రూపాయలకు కొన్నాను కీర్తి, లాస్ట్ ఇయర్.
2800 రూపాయలకు కొన్నాను. అదే శారీ పిల్లలందరినీ ఒక ఎగ్జిబిషన్ తీసుకుపోయినప్పుడు కూడా కట్టుకొని ఉంటా లాస్ట్ ఇయర్. కావాలంటే మీరు చూడొచ్చు. 2800 రూపాయలు అప్పట్లోనే. రీసెంట్ గా మేము ఒక 3 months ముందు మళ్ళీ నాకు అలాంటి శారీస్ కావాలని పోయినప్పుడు 3500 రూపాయలు చెప్పారు. ఇలా కాదు మేము మొత్తం కొనుక్కుంటాం తెప్పించండి అన్నప్పుడు. ఇప్పుడు ఎంత ఈ శారీస్? అంతే కదా, 225 నియర్లీ. మామూలుగా 3500 రూపీస్. 3500 మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో మాకు అంటే ఇవన్నీ కూడా ఇక్కడిక్కడంతా దొరికేవి కాదనమాట. మనకి బాంబే నుంచి అట్లా తెప్పించేవి. అందుకే ఇవి రిపీటెడ్ గా కనబడవు ఇట్లాంటి చీరలు మాత్రం. దీంట్లో మళ్ళీ 2 రకాలు వస్తాయి. కట్ వర్క్ వస్తుంది, నార్మల్ వస్తుంది. 2150 నుంచి 2300 వరకు ఉంది. సో కీర్తి వాళ్ళకు మెసేజ్ చేయండి, ఐడియా ఉంటుంది. నాకు నిజంగానే ఐడియా లేదు. నాకు ఇవి తెచ్చుకునేటప్పుడే శారీస్ ఎట్లా తెచ్చుకున్నానంటే వీటిలో ఏం సేల్ అవ్వకపోయినా నేను తీసుకుంటా. నేను బయట షాపింగ్ చేయట్లేదు కదా, నేనే తీసుకుంటా అని ప్రతి కలర్ కూడా సెలెక్టివ్ గా తెచ్చుకున్నా నేను. ఆల్రెడీ రేపు గిరి ప్రదక్షిణకు పోయేది ఉంది కదా, రావుకేతు పూజకు కూడా ఇందులోనే పింక్ కలర్ ఒకటి ఆల్రెడీ తీసుకున్నాను అనమాట. నేను కట్టుకుంటాను, కావాలంటే మీరు దాన్ని కూడా చూడొచ్చు వీడియోస్లో. సో ఇప్పుడు వచ్చేసి ఇండివిజువల్గా చూసుకుంటే ఇది ఒక శారీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే. ఇది బ్లౌజ్ వచ్చి మనకు బ్లౌజ్ ఏదిరా ఓపెన్ చేయది. బ్లౌజ్ మొత్తం చాలా బాగుంది ఇది. ఇవి అరే మళ్ళీ మర్చిపోయాను శారీస్. ఎందుకు నేను దీని పేరు మర్చిపోతున్నా? ఇటాలియన్ పెట్టుకుంటా. ఇటాలియన్ సిల్క్ లో ఇది జూట్ ప్యాటర్న్ అనమాట. ఇది చాలా నీట్ కూర్చుంటది. అండ్ కూర్చోవడం కూడా కుచ్చుళ్ళు చాలా చక్కగా కూర్చుంటాయి. చాలా క్లాసీ లుక్ ఉంటుంది. సో ఇది ఒక శారీ. నెక్స్ట్ అరే ఏం హోంవర్క్లు రా ఇంకా ఎందుకు లేదు పో. సరే ఇది కనిపిస్తుంది. నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. అందరూ లాంగ్ వీడియో అప్లోడ్ చేసి అడిగారు కదా. ఎంత బాగుంది చూడు అసలు వర్క్ కూడా. క్రిస్మస్ కి చాలా బాగుంటది చర్చికి. అంటే కంఫర్టబుల్ చాలాసేపు ఉంటది కదా. సారీ ఇది ఓకే. దీంట్లో బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ ఎంత బాగుంది ఇదైతే. నెక్స్ట్ నాకే పోతుందా? నేను ఆల్రెడీ ఉంది కదా నాకు ఇది. ఏడ్చోలే నేను ఆల్రెడీ తీసేసుకున్నాను. ఒకటి అని తెలుసా, నేను ఇందులో కొనుక్కున్న వైట్ లోనే నా దగ్గర 3 శారీస్ ఉన్నాయి. అవును కదా, 3 ఉన్నాయి. ఆ 3 కూడా సేల్ కి ట్రై చేశారు మీరు, కానీ అవి ఎవరు తీసుకోలే. నేను కట్టుకున్న తర్వాత అరే దేవకని ఇలా ఉన్నారు, శ్రీదేవి ఇలా ఉన్నారు, అప్పుడు చెప్తున్నారు అది అప్పుడున్నాయా అని వెతుకుతున్నారు. అరే నేను తీసేసుకున్నాక అంతకు ముందు అన్నిసార్లు అడుగుతారు కదా. సేమ్ శారీ. నాకు ఒక సాంగ్, నేను రీసెంట్ గా ఒక సాంగ్ పాడాను చూసారా, గుర్తుందా? ఆ సాంగ్ కట్టుకున్న సాంగ్ లో కూడా ఈవెన్ ఈ కామెడీ వీడియోస్ కూడా చేసిన దీంట్లో పెద్ద హిట్ ఆ వీడియోస్ కూడా. అప్పుడు కూడా అడిగారు. ఇదిగో మళ్ళీ వచ్చింది చూడండి. ఇది కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్, సేమ్ ప్యాటర్న్ రాదు. ఇది కొంచెం హెవీ ఉంది దానికి మించి వర్క్. ఇది కూడా చాలా బాగుంది, ఇది చెక్ చేయండి. నెక్స్ట్ అది కూడా నా చీరే. ఇందులో ఇది ఇంటర్వ్యూ ఉంది చూసారా, ఇంటర్వ్యూ కట్టుకున్న చీర. కాకపోతే అది కొంచెం క్రీమ్ ఉంటుంది. ఇది క్రీమ్ కలర్, అది వైట్, ఇది క్రీమ్. సేమ్ ఆల్మోస్ట్ సేమ్. ఇది క్రీమ్, ఇది బ్లాక్. ఆ సేమ్ ఫ్లవర్స్ కూడా అట్లా వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి బ్లాక్. బ్లాక్ కలర్. ఇది కూడా డిజైన్ కూడా చాలా క్లాసీగా వచ్చింది. ఇది కూడా ఓకే. నెక్స్ట్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి ఇక్కడ వర్క్ వస్తుంది. ఇదే బ్లౌజ్ ఫైన్. వర్క్ కూడా ఇది చాలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ పెద్ద మనిషి నాకు అది కొనిస్తుందంట బ్లాక్. ఏమన్నా అంటే అదే అంటది, అందుకే నేను అన్నాను కొనిస్తావా అని కూడా. సో ఇది నెక్స్ట్, ఇది కట్ వర్క్. అన్ని సెలెక్టెడ్. ఇది జూట్, ఇటాలియన్ లో జూట్.
డిజైన్ ఇది కూడా మొత్తం ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇది బ్లౌజ్. నెక్స్ట్ ఇది కూడా బాగుంది. అన్నీ బాగుంటాయి బా. నేను సెలెక్టివ్గా తీసుకొచ్చిందే కాబట్టి చాలా నీట్గా ఉంటాయి, అందులో డౌట్ ఏం లేదు. ఇది ఒకటి, ఈ శారీ ఒకటి, ఇది కూడా. ఇది తీసేసేలే, వీటిల్లోనే అలాంటి దాంట్లోనే కలర్. నెక్స్ట్ ఆ పింక్ ది ఇందాక నుంచి దాని ఎందుకు పక్కన పెట్టినారు? అదే మెయిన్ అసలు. హీరోయిన్ అది అడిగిందా? అప్పట్లో పింక్ అడిగిందా? పాపం వద్దులే అయితే. తెలియదు కదా. ఓకే చూపించండి ఎవరికి, అక్క ఏం చూస్తుంది ఇది. మీరు నేను తీసుకుంటా అన్నదే పింక్, ఎవరు ఓకే కాకపోతే ఈ పింక్ నేను తీసుకుంటా అన్నారు లాస్ట్ టైం. అది అడిగిండి అక్క. అయ్యో ఇచ్చేసేయండి, ఎవరు తీసుకోకపోతే. సేల్ చేసేసాం చూసుకోకుండా. ఫైన్. నెక్స్ట్ బ్లౌజ్. ఇది కూడా చాలా క్లాస్. ఇట్లాంటిదే పింక్ నేను ఇప్పుడు తీసుకుంది ఒకటి. దీనికి స్క్వేర్స్ వస్తాయి డిజైన్. బాగుంది అది కూడా. ఇది పింక్, లైట్ పింక్. ఇది కూడా అసలు ఇవైతే ఎంత క్లాసీగా ఉంటాయో తెలుసా అసలు, ఏ అకేషన్ కైనా కూడా. నెక్స్ట్ ఏయ్ శశి ఏడుస్తుంది, ఫేస్ అట్లా పెట్టింది. అట్లా అనకు. లేదులే తల్లి, నువ్వు కానీ నువ్వు రాసుకో. అట్లా అనకూడదు, బాధపడతారు. నెక్స్ట్ నువ్వు మనోభావాలు దెబ్బతీస్తున్నావు, అట్లా అనకూడదు, తప్పు. నెక్స్ట్ తీసే చెప్తా. నెక్స్ట్ ఇది, దీంట్లో కలర్స్ చూపించేసారు. ఇంకా కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేస్తారు, సారీ మెసేజ్ చేస్తారు. సో ఇది నెక్స్ట్, ఇది ఒకటి. నెక్స్ట్ నాకు పేషెన్స్ ఉన్నారు పాప, ఇంక చాలు, మీకు ఇచ్చిన టైం అయిపోయింది. ఏయ్ ఇది ఎంత బాగుంది చూడు. అయ్యా నెక్స్ట్ అది ఎక్కువ చూపించొద్దులే, నాకే వచ్చేటట్టుంది అది. ఇది ఇదైతే ఇది ఎంత బాగుంది చూడు. ఇదైతే పిస్తా గ్రీన్. వా ఇదైతే సూపర్ ఉంది. ఇది ఇట్లాంటి నాకు 3 శారీస్ వరకు ఉండదు తెలుసు అప్పట్లో. ఇదే పిస్తా గ్రీన్ ఎక్కువ కట్టేదాన్ని నేను. ఇది చాలా క్లాసిక్ ఉంది. ఇది ఒకటి పక్కన పెట్టు. కీర్తి మీరేం భయపడక కీర్తి, ఇందులో ఏది పోకపోయినా కూడా నాది హామీ. నీకేం భయం ఉంటది వే? ఆ పిల్ల దాంట్లో కూడా అకౌంట్లో డబ్బులు ఉంది, దాంట్లో వాడేస్తా కావాలంటే. అరే ఇది కూడా రెడ్. అరే ఇది కూడా ఉంది కదా సేమ్ లో. పింక్ లో చూసాం కదా, పింక్ లోనే సేమ్ రెడ్. ఇది కూడా భలే ఉంది, మంచి కలర్, టమాటా కలర్. నెక్స్ట్ నెక్స్ట్ ఇది కొంచెం ఫాస్ట్ గా వేసేరా. సో ఇది ఒకటి. మీరు తినేసారా? మళ్ళీ పరిగెత్తుతారు. ఇది బాగుంది. నెక్స్ట్ ఏందిరా? ఏం తల్లి ఏం మాట్లాడుతున్నా నేను? ఏం మాట్లాడుతున్నా నువ్వు? బైపీసీ చదివి ఎందుకు అనుకున్నావు? నీకు మ్యాథ్స్ చెప్పేంత ఏజ్ అనుకుంటున్నావా లేకపోతే క్లాస్ అనుకుంటున్నావా? నేను డాక్టర్. నేను అదే కదా. 87 జారా? 87 జారా? అయ్యయ్యో పెద్దదేవే అది. 72. ఎంత కష్టపడి మళ్ళీ లెక్కేసుకోవాలనుకున్నావు. ఇది కూడా బాగుంది, చాలా మంచి కాంబినేషన్. నెక్స్ట్ అది. నెక్స్ట్ ఇది కూడా నాదే, వైట్ది. అరే వైట్ మాత్రం మిస్ చేసుకోకండి, నిజంగా చెప్తున్నా. ఏంజల్స్ లాగా ఉంటాయి ఇవి మాత్రము. వైట్లో 3 ఉన్నట్లున్నాయి, మిస్ చేయకండి. మళ్ళీ చెప్తున్నా, నాకు 3 ఉన్నాయి వైట్లో. ఇది ఇందాక చూసిన దాంట్లోనే బేబీ పింక్, రెడ్ వాటిల్లానే ఇది కూడా చాలా బాగుంది. అది 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 నా శారీ. ఎంత బాగుంది చూడు. కాదు కాదు కాదు, దానికి ఇంకో వేరే వస్తాయి, వేరే ఫ్లవర్స్ వస్తాయి. కానీ ఇట్లాంటిదే భలే ఉంటుంది కీర్తి. ఇదైతే అసలు
ఎంత బాగా కనిపిస్తుందో, హైలైట్ కనిపిస్తుంది. ఇదో ఇచ్చడం డిఫరెంట్ వచ్చింది. ఇది కూడా పిస్తా గ్రీన్ లో ఉంది, సీ గ్రీన్. ఇది మొత్తం సారీ అంతా వచ్చినట్టుంది. అలో కొంచెం హెవీ వచ్చింది. నెక్స్ట్ గుడి చుట్టూ, కొండ చుట్టూ తిరుగుతాంవే, కొండల్లో కాదు. ఇది కూడా బాగుంది. ముఖ్యంగా క్రిస్టియన్స్ కి ఇవి మంచి కలర్ అసలు. యాక్చువల్లీ మీకు బాగుంటది ప్రేయర్ కి వాటికి. ఇది కూడా బాగుంది కలర్ అంతా. అయినా బాగుంది ఏది అంటే నేనే కదా సెలెక్ట్ చేసింది. నెక్స్ట్ నెక్స్ట్ అది కూడా అయిపోయిందా? అసలు ఏం చేసావని కూడా తెలియదు, సైన్ చేయించుకుంటావు. ఎక్కడ అదే నేను ఎందుకు చేస్తానో కూడా నాకే తెలీదు. అలా చంపేసా. ఇది ఇది కూడా బాగుంది, డిఫరెంట్ ప్యాటర్న్ ఇది. నెక్స్ట్ నేను వేసుకున్న తర్వాత మాత్రం మళ్ళీ చెప్తున్నా, ఇదే శారీ కావాలని అడగండి. మీకు ముందే చూపించే నేను తీసుకుంటున్నాను. మీకు పోకపోతే బ్లాకా లేదు. ఈ మాట నువ్వు ముందే చెప్పచ్చు కదండి. మా డబ్బులు నాకు సంబంధం లేదు. ఎవరు సెలెక్ట్ చేశారో వాళ్ళే కట్టుకోవాలి. అబ్బా ఈ మాట నాకు ముందు కదవే చెప్పాలి. షర్ట్ ఓకే. ఫైన్. మడత అంతే వేసుకో, ఎట్ట ఉంటే అట్ట వేసుకో. అది బాగుంది చూడరా, మడతలు వేసుకోవడం. ఇది కూడా బాగుంది, డిఫరెంట్ కలర్ ఉంది. బాగుంది, ఇది కూడా బాగుంది. చాలా బాగున్నాయి అన్ని కలర్స్. ఇంకేమైనా మిస్ చేసాంబా? అయిపోయిందా? సో కావాల్సిన వాళ్ళు 7019300375కి వాట్సాప్ చేయండి.